హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూబీస్ తెలుగులో. లక్షవారం థర్స్డే మధ్యాహ్నంకి వచ్చేసరికి ఓటింగ్ ట్రెండ్ అరాచకంగా ఉంది. మామూలు అరాచకం కాదు. ఎందుకంటే ఇంత డ్రాస్టిక్ చేంజెస్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. మండే ప్రీ ఓటింగ్ ట్రెండ్ ఒకలాగా ఉంది, ట్యూస్డే ఓటింగ్ ట్రెండ్ ఒకలాగా ఉంది. నిన్న చూశారు కదా, అన్ఎక్స్పెక్టెడ్గా మణికంఠ ఏమో స్లిప్ అయిపోయాడు డేంజర్ జోన్లోకి. ఆదిత్య ఓం గారు ఏమో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. ఓకే, నబీల్కి ప్రేరణకి మాస్ ఓటింగ్ పడింది. ఈరోజు వచ్చేసరికి షాక్ తింటారు, షాకే షేక్ అయిపోతారు అన్నమాట. మొత్తం మారిపోయింది. మళ్ళీ టాప్ ప్లేయర్స్ ఏమో డేంజర్ జోన్లో పడిపోయారు, డేంజర్ జోన్లో ఉన్న ప్లేయర్స్ ఏమో టాప్ లిస్ట్లో పడిపోయారు. కొన్ని ఏమో అలాగే మారట్లేదు, అస్సాం ట్రైన్కి రెడీగా ఉన్నట్టుంది. అండ్ ఇంకోటి నో ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు అని టాక్ వస్తుంది. బట్ ఓటింగ్ ట్రెండ్ అయితే రకరకాలుగా చేంజ్ అవుతుంది. నా సైడ్ నుంచి నేను ఇచ్చే సజెషన్ ఏం లేదు. ఒక ప్లేయర్ గురించి చెప్పను, అందరు కంటెస్టెంట్ ఫ్యాన్స్కి చెప్పేది, మీరు ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఆ టాప్ ప్లేయర్ అని చెప్పి ఓట్లు పడతాయి అనుకోవద్దు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఓట్లు వేయండి. అలాగే వేరే కంటెస్టెంట్స్ లీస్ట్లో ఉన్నాడు కదా వెళ్ళిపోతారని చెప్పి మీరు గ్రాంటెడ్గా తీసి వదిలేయొద్దు. మీరు ఓట్లు వేయండి. సింపుల్గా చెప్పాలంటే మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి అయితే ఓట్లు వేయండి. స్టాట్స్ గురించి మాట్లాడదాం. అలాగే లైవ్ అప్డేట్స్, 4th టాస్క్ ఏమైంది, ఎవరెవరు ఆడారు, ఎవరు గెలిచారు, ఎవరు ఏ టీం వాళ్ళు తీశారు, అసలు వైల్డ్ కార్డులో వస్తున్నారా రావట్లేదా, ఆ పంచాయతీ అంతా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి చూడండి, చాలామందికి రికమెండేషన్కి వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. లైవ్ అప్డేట్ల గురించి మాట్లాడితే నిన్న నైట్ మూడో టాస్క్ అయింది. మూడో టాస్క్లో పృథ్వీ అండ్ నబీల్ గెలిచారు. నేను ఆల్రెడీ మిడ్ నైట్ రివ్యూలో నబీల్ అండ్ పృథ్వీ ఆడారు, పృథ్వీ గెలిచాడు ఆల్రెడీ నేను నైట్ రివ్యూలో చెప్పా. దాని తర్వాత ఒక పర్సన్ని తీయాలని చెప్పి ఏకంగా వీళ్ళకే ఛాన్స్ ఇస్తారు. ఎవరికి? శక్తి టీం వాళ్ళకి. వాళ్ళేమో నబీల్ తీసేస్తారు. తర్వాత అంటే ఇంక నబీల్ అవుట్ ఆఫ్ టాస్క్ మాట లైక్ మనకంట. తర్వాత 4th టాస్క్ కూడా జరుగుతుంది, ఈరోజు చూపిస్తారు అది. 4th టాస్క్ సీత వర్సెస్ నిఖిల్ జరిగిందంట. హోరాహోరీగా కట్ చేస్తే ఇద్దరు గెలలేదు. సో అగైన్ 1 వైల్డ్ కార్డ్. సో ఏమైంది, ఇప్పటికి 4 టాస్కుల్లో 2 వీళ్ళు విన్ అయ్యారు. అంటే ఒక క్లాన్ శక్తి, ఒక క్లాన్ ఏమో కాంతార, 2 ఓడిపోయారు. సో 2 వైల్డ్ కార్డ్స్ పక్కా ఇప్పటికి. సో ఇంకా 8 టాస్కులు ఉంటాయి. ఆ 8 టాస్కులు కూడా ఇలాగే ఉంటాయి. 4 వీళ్ళు గెలిచేటట్టు, 4 వీళ్ళు ఓడిపోయేటట్టు ఉంటుంది. సింపుల్, అంతకు మించి ఏముండదు. 4 ఇంపాసిబుల్ టాస్కులు పెడతారు, 4 పాసిబుల్ టాస్కులు పెడతారు. చివరికి వాళ్ళకి కావాల్సిన 6 నెంబర్ని తెచ్చుకుంటారు. 6 వైల్డ్ కార్డ్స్ వస్తారు అక్టోబర్ 5th. ఆ 6 ఎవరు అనేది నాకు ఒక 1 వీక్ ఇస్తే పర్ఫెక్ట్ లిస్ట్ ఇచ్చేస్తాను. ఇది లైవ్ అప్డేట్. నెక్స్ట్ ఓటింగ్ ట్రెండ్ చెప్పాను కదా, అసలు అరాచకం. సింపుల్గా చెప్పాలంటే మణికంఠ నేను డేంజర్ జోన్లో ఉన్నాడు కదా, నిన్న జరుగుతున్న ఎపిసోడ్, నిన్న లైవ్ ఎపిసోడ్ మొత్తం అంతా మణికంఠకి చాలా పాజిటివ్గా జరిగింది. లైవ్లో చూసిన వాళ్ళకి, మెయిన్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి మణికంఠని అవమానించారు, మణికంఠని క్రిటిసైజ్ చేశారు, మణికంఠని హ్యూమిలేట్ చేశారు, మణికంఠని ఆటలో అట్టుపనులకు బయట పడేశారు అనుకుంటారు. కానీ అది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఎలాగంటే మణికంఠ ఓటింగ్కే. ఎందుకంటే సింపతి అవ్వచ్చు, జాల్ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మణికంఠ ఈజ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ పొజిషన్. 2nd పొజిషన్కి వచ్చాడు. నిన్న 4th పొజిషన్లో ఉన్న మణికంఠ ఇప్పుడు 2nd పొజిషన్లోకి వచ్చాడు. మరి మిగిలిన పరిస్థితి ఏమైందంటే మాట్లాడదాం. 1st పొజిషన్ మాత్రం యునానిమస్గా ఇంకా సమస్య లేదు. అక్కడ కచీఫ్ తీన్ అంటున్న నబీల్ అఫ్రిది 34 to 35% ఓట్ షేర్ పడుతుంది. మాస్ ఓటింగ్ అండ్ హీ డిజర్వ్స్ ఇట్. ఎందుకంటే అలా గేమ్ ఆడుతున్నాడు. నిన్న రాత్రి గేమ్ అసలు 2.5 గంటలు ఆ మనిషికి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని ఉండి అఫ్కోర్స్ ఓడిపోయాడు, బట్ ఓడిపోయినా గెలిచాడు. సో అలా గివప్ నెవర్ గివప్ యాటిట్యూడ్ ఉండే ప్లేయర్లకి ఎప్పుడు ఆడియన్స్ ఓటేస్తారు. అలాగే 1st టాస్క్ విన్ అవ్వడానికి కూడా కీ రోల్ ప్లే చేశాడు. వాళ్ళ వల్ల శక్తి టీం గెలిచింది. శక్తి అంటే కాంతారా టీం. అండ్ 2nd టాస్క్ అందరూ ఓడిపోయారు, కానీ అక్కడ కూడా గివప్ ఇవ్వకుండా ఫుడ్ తిన్నాడు. సో హీ డిజర్వ్స్ దట్ ఓటింగ్. మాస్ ఓటింగ్ పడుతుంది నబీల్కి, మామూలు ఓటింగ్ కాదు. నబీల్ పరిస్థితి ఏంటి, టాప్ 3లో ఉంటాడా, టాప్ 5లో ఉంటాడా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే నెక్స్ట్ వీక్ విష్ణుప్రియ, నిఖిల్ అండ్ నబీల్ కానీ నామినేషన్స్లో ఉంటే అప్పుడు మనకు ఎగ్జాక్ట్ ఓట్ షేర్ అనేది ఏంటో తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే యునానిమస్గా నెంబర్ 1లో ట్రావెల్ అవుతున్నాడు లైక్ కింగ్. సో ఇందులో మారేదే లేదు, నబీల్ ఈజ్ సేఫ్. 2nd వచ్చేసరికి చెప్పాను కదా, మణికంఠ 2nd పొజిషన్కి వచ్చాడు. నిన్న ఎపిసోడ్ తర్వాత, నిన్న మెయిన్ ఎపిసోడ్, నిన్న లైవ్లో జరిగిన హ్యూమిలేషను, పనిష్మెంట్లు, అరాచకాలు అన్నీ చాలా బాగా ఫేవరబుల్గా మారింది మణికంఠకి. మణికంఠ ఫ్యాన్స్ గట్టిగా ఓట్లు వేస్తున్నారు. జనరల్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఒక పర్సన్ అలా టార్గెట్ చేయడం, ఒక పర్సన్ అలా పనిష్మెంట్ చేయడం, ఒక పర్సన్ మీద అలాగే చీప్ చిల్లర్ లత్కూర్ జోకులు వేయడం, చాలామంది ఖాళీ మణికంఠకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మణికంఠ కూడా చాలా రిజర్వ్డ్గా ఉన్నాడు. ఆ డ్రామా, ఆ ఫ్యామిలీ డ్రామా, ఆ సొల్లంతా తేకుండా చాలా నీట్గా వెళ్ళడం వల్ల మణికంఠకి చాలామంది జనరల్ ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారని అర్థమైంది. సో మణికంఠ ఓట్ షేర్ గట్టిగా పెరిగి 16%కి వెళ్ళి 2nd పొజిషన్లో ఉన్నాడు. అఫ్కోర్స్ 1st పొజిషన్కి 2nd పొజిషన్ ఓట్ షేర్కి చాలా డిఫరెన్స్ ఉంది, బట్ హీజ్ ఇన్ సేఫ్ జోన్. నిన్న 12-13%కి పడిపోయాడు 4th పొజిషన్కి, బట్ ఇప్పుడు 2nd పొజిషన్కి వెళ్ళాడు. ఇది ఎక్కడి నుంచి తెచ్చామంటే అన్అఫీషియల్ ఓటింగ్ సైట్స్లో కానీ, యూట్యూబ్ పోల్స్లో కానీ, ట్విట్టర్ పోల్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్ పోల్స్లో కానీ
ఎక్కడ చూసినా ఎలాగ ఉంది ఆన్ యావరేజ్ తీసి నేను చెప్తున్నాను అంతే. ఒక ట్రెండ్ తెలుస్తుంది అండ్ ఆడియన్స్ పల్స్ అర్థమవుతుంది కదా. అలాగా మూడో పొజిషన్ వచ్చేసరికి ఇది హైలైట్. ఏంటంటే ఎప్పుడైనా మళ్ళీ లూప్ వేస్తున్నాను కాదండి, ఎప్పుడైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కానీ నామినేషన్స్లో లేకపోతే చాలా చాలా దరిద్రాలు జరిగితే, చాలా షాకింగ్ ఎలిమినేషన్ జరుగుతాయి. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. వాళ్ళు క్రాస్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నిఖిల్ అండ్ విష్ణుప్రియ లేదు, వీళ్ళు క్రాస్ ఓటింగ్ గట్టిగా పడుతున్నాయి. వీళ్ళు నిఖిల్ ఫ్యాన్స్ విష్ణుప్రియ ఫ్యాన్స్ అయితే ఒకటి ఫిక్స్ అయ్యారు ఏంటంటే సోనియాలో ఉండకూడదని చెప్పి. సో వీళ్ళు ఓటింగ్ రకరకాలుగా పడుతుంది. ఎక్కువ సింపతి యాంగిల్ వల్ల ఏ యాంగిల్ వల్ల తెలియదు కానీ ఆ క్రాస్ ఓటింగ్ అనేది ఆదిత్య ఒంగోరికి ఎక్కువ పడుతుంది. యాక్చువల్గా ఈయనకి అంత ఓట్ షేర్ లేదు, ఈయనకి సింగిల్ డిజిట్ ఓట్ షేరే. అండ్ ఈ వీక్లో కూడా పెద్ద పొడిసింది ఆయన ఏం లేదు, టు బి ఆనెస్ట్, ఎవరు ఫీల్ అయిపోయినా. బట్ క్రాస్ ఓటింగ్ వెళ్ళిపోయి ఆయన కూడా 15% ఓట్ షేర్తో మూడో పొజిషన్లో ఉన్నాడు, సేఫ్ పొజిషన్లో. అప్పుడు అడగొచ్చు మీరు ప్రేరణ పరిస్థితి ఏందిరా అంటే, నిన్న మణికంఠకి జరిగిన అన్యాయం అంటారో లేకపోతే హ్యూమిలేషన్ అంటారో ఏదంటారో ఆయన వల్ల ప్రేరణకు పడింది, తగ్గిపోయింది, 4th పొజిషన్కి వచ్చింది. కొంచెం డేంజర్ జోన్లో ఉంది 13 to 14% ఓట్ షేర్తో. ఆమెకి యాక్చువల్గా ఆమె ఓట్ షేర్తో పాటు యష్మి కూడా ఓట్స్ కూడా పడతాయన్న టాకు. బట్ ఈ ఎక్కువ మెయిన్ కంటెస్టెంట్స్ క్రాస్ ఓటింగ్ వల్ల ఆయన ఓటింగ్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, ఆమె ఓటింగ్. బట్ డేంజర్ జోన్లోకి వచ్చింది. అందుకే చెప్తున్నా మీ ఫేవరబుల్ కంటెస్టెంట్స్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అని చెప్పి గ్రాంటెడ్గా తీసుకోవద్దు. అంటే టాప్ కంటెస్టెంట్స్ అని ఓట్లు వేసుకోండి. అందుకే ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, తర్వాత మళ్ళీ అన్యాయంగా బిగ్ బాస్ ఇసిరేసాడని మాత్రం అనుకోకండి. 5th పొజిషన్లో పృథ్వీ అంత బాగా ఆడినా పృథ్వీకి గత లాస్ట్ 3 వారాల్లో ఉన్న నెగిటివిటీ వల్ల ఇంకా 12% 11% ఓట్ షేర్లో ఉన్నాడు. బట్ బెటర్ దెన్ సోనియాలో అయితే సింగిల్ డిజిట్ 7% యునానిమస్ హేట్రేడ్ వస్తుంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిది కూడా అంతే, లాస్ట్ 3 వారాల్లో చేసిందంతా ఇప్పుడు ఎఫెక్ట్ కొడుతుంది బాగా. అండ్ ఆ క్రాస్ ఓటింగ్ అనేది కూడా ఈమెకి ఎఫెక్ట్ పడుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా పెద్ద లేదు. సో మోస్ట్లీ యాజ్ పర్ ది ట్రెండ్ చూడాలంటే ఆమె ఎలిమినేట్ అవ్వాలి, ఎందుకంటే సింగిల్ డిజిట్ ఓట్ పడుతుంది. బట్ బిగ్ బాస్ వచ్చేసరికి నో ఎలిమినేషన్, నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేస్తారంటే మనం ఏం చేయలేం. బట్ నేను చెప్పేది ఒకటే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ తురుము ఎలాంటి వాళ్ళు అయినా సరే గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఓట్లు వేయండి, హాట్స్టార్ యాప్కి ఓట్ వేయండి, లేకపోతే మిస్డ్ కాల్ ఇవ్వండి. అది యాజ్ ఆఫ్ నౌ అయితే ట్రెండ్ ఎలా ఉంది, దీన్ని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. పిఆర్ మ్యానిపులేషన్స్ కూడా చాలా ఉంటాయి. నేను జస్ట్ ట్రెండ్ ఎలా ఉందో చెప్పడానికి ట్రై చేస్తున్నాను తప్ప నా దగ్గర ఏమీ బిగ్ బాస్ దగ్గర నుంచి లీగల్ ఓటింగ్ రిజల్ట్స్ ఏవి లేవు, నా దగ్గర ఉండవు, ఎవరి దగ్గర ఉండవు. జస్ట్ ట్రెండ్ ఫాలో చెప్పడమే. ఐ హోప్ ఈ అనాలిసిస్ నచ్చింది అనుకుంటున్నా, లైవ్ అప్డేట్స్ నచ్చాయి అనుకున్నా. నెక్స్ట్ లైవ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.